ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు మేనిఫెస్టో ప్రతులను వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి దగ్ధం చేశారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఇచ్చిన ఏ ఒక్క హామీని సరిగా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. లిక్కర్ మాఫియా కూటమి పాలనలో పెట్టరేగిపోతోందని, మద్యాన్ని అధిక ధరకు అమ్ముతూ నిలువునా దోచుకుంటున్నారన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తణుకు నుంచి అందిస్తారు. ఓటమి సర్కార్ 2 ఏళ్ల పాలనలో కూడా హామీలు అమలు చేయడంతో పాటు ప్రజలకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో అని తెలియజేస్తూ కూడా తణుకు నియోజకవర్గం సంబంధించి మాజీ మంత్రి కూడా కారుమూరి తెలియజేస్తున్నారు. అన్నారు ఆయనతో చెప్పండి, ఏం చేస్తారు ఈ 2 సంవత్సరాల్లో తణుకు నియోజకవర్గానికి సంబంధించి మీరు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా తయారైంది ఈ 2 ఏళ్లలో? ఈ 2 ఏళ్లలో ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి వచ్చిన కాడి నుంచి దోపిడీ దొంగతనాలతోటి దోచుకోవటమే ధ్యేయంగా చేస్తున్నారు. ఈ తణుకు సస్యశ్యామలంగా ఉండేది. ఇక్కడ పేకాట్లు కానీ, ఆవు మాసాలు కానీ, గుండాట్లు కానీ, క్రికెట్ బెట్టింగ్లు కానీ, మందులో ఇష్టానుసారంగా దోచుకుంటాం కానీ, పేదవాళ్ళ రక్త మాంసాలు పిండి వాళ్ళ కష్టపడి కాగితాలు ఏరుకునే వాళ్ళ డబ్బులను కూడా పిండి దోచుకుంటున్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా. ప్రత్యేకంగా లెక్కరని 30 రూపాయలు 40 రూపాయలు రాత్రి 70 రూపాయలు అమ్మి ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్ఏ అనే దాని మీద పేకాటలో నైపుణ్యం ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి. వాళ్ళు ఉద్యోగాలు ఎంట్రన్స్లో పాల్గొనే అవసరం లేదు, ఏమీ పాల్గొనే అవసరం లేదు. కానీ వాళ్ళు చేసే పని దుర్మార్గంగా చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంచేత ఇది దుర్మార్గమైన పాలన చేస్తూ ఉన్నారు. ఇవాళ మెరిట్ స్టూడెంట్లకి అన్యాయం చేసి ఎక్కడో ఉన్న వాళ్ళకి అమ్ముకుని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి చేస్తున్నారు. దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి న్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే మాట్లాడటం జరిగింది. వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సూపర్ సిక్స్ అమలు చేసామని చెప్పి కొంతమంది అన్నారు, అడిగితేనే 4 మంది అన్నారు. ఇప్పుడు ఏకంగా 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ అమలు కాలేదు. ఆడబిడ్డ నిధి కానీ, అసలు నిరుద్యోగ వృత్తి కానీ, అసలు ఏ విధంగా చూస్తారు నిరుద్యోగ వృత్తి కానీ? ఇవాళ ఏదైతే సూపర్ 6 అన్నారో, నీకు 15 అన్నారో, ఇవాళ మహిళలకు 18 ఏళ్ళ నిండిన వాళ్ళకి 1500 రూపాయలు అని చెప్పి ఇవాళ మొత్తం గాలి కేసులేసి పీపీ ఏదో మనం అని పీపీ 4లో పెట్టామని చెప్పి మన దాన్ని గాలి కుదిరేశారు. ఇవాళ నిరుద్యోగ వృత్తి వాళ్ళందరికీ 3000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళని పీపీపీలో పెట్టామని చెప్పి దాన్ని కూడా గాలి కుదిరేసి ఇవాళ అన్యాయం చేశారు. ఇవాళ ఏ పథకం కూడా అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలను కంటిన్యూ చేస్తూ అన్నీ కూడా చేస్తామని చెప్పి ఏమి ఇవ్వకుండా ఎగనామం పెట్టిన ఘనత వీళ్ళకే దక్కుద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. స్థాయిలో కూడా ఏదైతే కూటమి పాలన కూడా 2 సంవత్సరాలు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చుకో ప్రజలు కూడా వెన్నుపోటు పొడిచారు. గతంలో చూస్తే కనుక తణుకు నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండేది. అలాంటి తణుకు నియోజకవర్గాన్ని కూడా క్షేత్రస్థాయిలో కూడా లిక్కర్ మాఫియాకి అడ్డాగా మార్చేశారని చెప్పి ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన కూడా కనబడుతుంది. నరేష్ రాజు, సాక్షి, తణుకు నుంచి.